బీరాపియా నీకా ఎందుకురా ఏం పని వచ్చిన బీరు అయిపోయాలి నీకు కాదు ఏమన్నా నేను బీర్లు ఆపితే 2 బీర్లు అయినా సక్కలు వేసి పీకినావు ఇలా బీరాపి అంటావు అంటే నేను ఇది అయిపోయాను నీకు ఫోన్ వేసినా నీ ఇంటికి వచ్చినా నీ ఇచ్చిన ఫోన్ వేసినావు రమ్మను తాగినావు పోయినా ఇప్పుడు నన్ను అడుగుతున్నావు దానికి అట్లా అది ఇప్పుడు నీకు ఏ పని కాసరా నేను ఇక ఇప్పుడు తీసిపారెత్తున్నావు ఏంది ఒక బీర్ కోసం ఇప్పుడు అయిపోయా ఏం ఎత్తారు నువ్వు ఒక బీరుకు చస్తున్నారా నువ్వు నీతో ఏమైందిరా ఏం ఎత్తావు ఇతను బొంగు కూడా కాదు ఇతను బొచ్చు కూడా కాదు నేను కాడ బీరు ఆగిపించాట బొంగులు కానీ ఆడవన్నీ లొట్ట పీసులు పైసలు అమ్మతోడే తెత్తే తాగుడు బరాబరే తాపి అంటున్నావు నీకు ఏడప్పుల్లో ఎట్టాలో నడబెడతా పో చూపిస్తా అదేనే ఎటు పోతున్నావు నేను పిల్లగా పొలంలో గడ్డి బాగైంది ఇక కైకిల్లోని విలువ పోయినా కాదు అదినే నువ్వు ఈ బయట అడుగు పెడతావా చెప్పు అన్న ఏం చెప్తుండు అన్నను విలువ అనరా కైకిలోలను ఇక అన్న గురించి నీకు తెలియదు పిల్లగా ఆడోళ్ళ దగ్గర పోయి మాట్లాడంటే కొద్దిగా సిగ్గుపడతాడు నీకు తెలిసిందేనా సిగ్గుపడతాడు కానీ నీ ముంగట సిగ్గుపడే యాక్టింగ్ చేస్తాడు అదినే ఏడేడా గోడలు దుంకుతున్నావు తెలియదే గోడలు దులుపుతాడా అనుకున్నంత సత్తపూజ కాదు అన్న ఇంటున్నా ఓ పిల్లగా నిజం చెప్పు ఏమైంది ఇగో అదినే మీ సంవత్సరంలో పుల్లెట్టు నాకు అవసరం లేదు ఇప్పుడు మాటనిక మాట వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా అన్న అక్కడ గోడ దుంకుతుండు ఏంది ఎవరింటి కాడా ఇప్పుడు గవాన్ని చెప్తే మంచిగా ఉండదు అన్నని చెప్పులు చీపులు పట్టు కొడతారు అదంతా నువ్వు చూసి తట్టుకోలేదు తెలుసా అమ్మ నా దొంగ మొగడా నాకు తెలియకుండా గిన్ని లంగ పనులు చేస్తానవా ఉండు అని సంగతి చెప్తా మంచి పని చేసినావు పిల్లగా నువ్వు ఎక్కి అడగకు మళ్ళీ నిన్ను కొడతాడు ఎందుకంటే వాడు బాగా దానికి మరిగి ఇంటున్నా కొద్దిగా మూపున ముచ్చటెట్ట గుంజలను అట్లా అడుగు అడుగుతా కానీ నా పేరు మాత్రం చెప్ప కదా నీ పేరు నేనేం చెప్తా పిల్లగా చూడు ఏం చెప్తాను అన్ని కొట్టేవు మరి ఆయన కొట్టుడు కాదు అని సంగతి ఎట్లుంటుందో ఏమైనా మంచి పోయి చెప్పండి అత్తివి నా బొందైంది ఏమైందంటే ఏం చెప్పాలి ఇదేం పాపు మందలి అవ్వటం లేదు ఏటే కవర్ పట్టుకొని ఎగిరితంగా పోతావు ఏది చెప్పలేదే నీ కొడుకున్నాడు చెప్తాడు ఏం చెప్తాడు నువ్వు చెప్తే ఏమైతుంది ఇగో అత్తమ్మ నువ్వు అనుకున్నంత సత్తపూసేం కాదు నీ కొడుకు బయట ఏమేమో మాటలు నిలబడతానే ఏమేమో కథలు చేస్తాడట మరి నీ కొడుకు సంగతి ఏందో నీ సంగతి ఏందో ఏమో నువ్వు బట్టగల్చే మీద ఎత్తానో మరి నిజమేనా నాకు పనిలేకే ఎత్తానా మరి బయట అనుకునేదే నీకు చెప్తానా నా కొడుకు నువ్వు అనుకున్నంత లాంకేం కాదు మంది మాటలు పట్టుకొని ఉరుకులాడకు ఇగో అత్తమ్మ నీకు చెప్పితే అర్థమైతే లేదు కానీ నీ కొడుకేసుకుంటాడు ఎరికేనా గటు పోయాట మంది గోడలు దునుకుతాడట ఇజ్జత ఆడివా ఎవరికైనా తెలిస్తే మానం పోతుంది ఇవాళ రేపు పానాలు పోయే కాలం ఇది నిజమేనా బిడ్డ నిజమేనట అట్టెట్టుకి ఎవడన్నా కసంటి గుట్టించి చెప్తారా చెప్పు ఏ అది నమ్మకే నువ్వు అయినా మావాడు అసంటుడు కాదు కిన్ని చెప్పినా కూడా నమ్మమేంది అత్తమ్మ ఇగో నేను మా ఇంటికి పోతే నేను ఉండగా అంతే ఇక నీ కొడుకు ఎట్లా బుద్ధి చెప్పుకుంటావు నీ ఇష్టంగా నేను పోతా నా కొడుకు 16 సున్నాలు కూడా తిరుపతి అని పిలిస్తే ఆడు తలెత్తుకొని తిరిగాక తవ్విచ్చి పోయేటోడు నువ్వు అసలు నిందలు ఎత్తున్నదేమే ఇప్పుడు నీకు తెలిసిన రోజు నువ్వే అంటావు పాటు నేను పోతేగా ఎటు పోతావు రమ్మంటే అచ్చుడు పొమ్మంటే వాడు నీ కథలు అనుకుంటున్నావా మరి గసంటి లెక్కలు చేసుకోవడానికి నేను ఎందుకుంటా మరి నువ్వేమాడిదాన్ని ఏమో నేను పోతా అత్తమ్మ పో ఎన్ని రోజులు పోతావో పోతే మళ్ళీ నాకులేదో కాదు సరే నీ కొడుకు గురించి నీకు తెలియదు కదా ఇంకెన్నిసార్లు చెప్తే నమ్ముతావు చెప్పు నేనేమన్నా అట్టిగా అంటానా అవునే నా మొగని గురించి నేను ఎందుకు అబద్ధాలు చెప్పుకుంటా ఆయన బయట వేసి నాకేమన్నా ఇష్టం అనిపిస్తుందా మరి ఇప్పుడు వేస్తావు నువ్వు ఇల్లు వెళ్తే బయట వేసినట్టే అన్ని నీకు చెప్పుకుంటానా నేను అందరికీ ఎందుకు చెప్పుకుంటా నువ్వు అత్తవు కాబట్టి చెప్తానా నీ కొడుకు చేసి లెక్కలు నువ్వు అతుకున పెట్టుకొని కొంత బుద్ధికి తెచ్చుకోయే ఇల్లు వెళ్తే ఏల్యమవుతుంది బతుకు ఇప్పుడు నువ్వు నమ్ముతానవా లేదా నీ కొడుకు గురించి నేను నమ్మినా ఒకటే నమ్మకున్న ఒకటే అగో నేను నమ్మిన ఒకటేనట నమ్మకపోయిన ఒకటేనట అంటే నీ కొడుకు చేసే లెక్కలన్నీ నీకు ఏర్పాటే కదా మీరు అందరు కలిసి నా జీవితంతో ఆడుకుంటారు నాకు అర్థమైంది పట్టు నీతో నేను ఎట్లా మాట్లాడన్నా నాకు అర్థం అవుతలేదు రంకులు అడిగి రైక పెడితే కంపకట్టి చింపుకున్నట్టుంది మరి నీ కొడుకు గురించి తెలిసి కూడా ఎందుకు చెప్తలేవు నాకు ఇప్పుడు అన్నావుగా చెప్పిన ఒకటే చెప్పకుండా ఒకటే అని నమ్మిన ఒకటే నమ్మకున్న ఒకటే అని నువ్వు 4 సార్లు నమ్ముతలేవు అంటే
నమ్మినా ఒకటే నమ్మకున్న ఒకటే బిడ్డ మీకు మీరు సరిదిద్దుకొని రండి నీ నేను కొడుకు నేను కేసు కచ్చుకుంటాను అంతే నాకు అర్థమైంది కానీ ఏమో ఇక నీతో నేను కూడా సాత కాదు మరి నువ్వు ఇంట్లో ఇట్టం లేక ఇవి ఉట్టిస్తాను అంటే నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టి నీ కొడుకు ఇంకో దాన్ని చేద్దామని చూస్తానమా అసలు దాన్ని నన్ను ఎందుకు చేసినావు లగ్గం నీ కొడుకు ఏదో నువ్వు ఇంట్లో వాడు ఉంటావా అని సరిదిద్దుకుంటావని చెప్తే నువ్వే వెళ్ళేం చేయవచ్చు నేను ఇంట్లో వాడు ఉంటే నీ కొడుకు గోడలు దున్నుకుంటే రాజకీయం చేయమని చెప్పినవా గా ముచ్చట చెప్తుందా తల్లి వేసి ఉంటుంది అన్న ఎవరిది చెప్పది మరి ఎట్లా చేద్దాం చెప్పు ఇప్పుడు నాదేముంది దాంట్లో ఏంటిదే బాబా నీ తినాలనుకుంటే చిచ్చటి దాకా తినొస్తుంది మీరు ఇంట్లో అయ్యో కొడుక తమ్ముడాట రాజరికాలు వెళ్తాండాట బిడ్డ నన్ను కాల్చుక తింటాను ఇంట్లో రాజకీయ వెళ్తే మంచిదే కానీ నాదేమేంది చేస్తుంటూ అయ్యో బావా నీ తమ్మునికి నేను అందంగా కనబడతలేనట గోడలు దున్నుతాడట గోడ దురుకుతున్నా గోడ దురుకుతూ మరి మంచి పని చేస్తుండు నయమే కదా అగ చూసినావా గోడలు దునికితే నాయమే అంటాడు అంటే మీరు అందరు ఒకటే నేను ఒక్కదాన్నే పారేదాన్ని ఎట్లా చేసినా మంచిదే అంటావు అరే నీకేమన్నా అర్థమవుతుందా ఆడు గోడ ఏ కారణంగా దుక్కుతుండు నువ్వు ఇంట్లో మంచుకున్నాక దుక్కుతాడా మళ్ళీ కానీ నింద పెట్టంటావు అంటే నేను ఏం చేయాలి ఊకే కొంగు కట్టుకొని ఉండాలా నీ తమ్ముడిని అవో నువ్వు చేతిలో పెట్టుకోవాలా అన్ని నువ్వు మళ్ళా గట్లనే అంటావేంది బావా మళ్ళీ నింద పెట్టి తమ్ముడు గోడలు దుక్కుతుండు అది చేస్తుండు అత్తమ్మా అంటే నీ తమ్ముడు ఏత్తలేడు నేను నింద పెడతాను అంతేనా నువ్వు దొరకబట్టి అడుగుతావు దొరకబట్టు మంది మాటలు పట్టుకొని అది చేయకు నువ్వేమో దొరకబట్టి మనబడితే అది నిజమైన రోజు మీ తమ్మునికి ఎడుపు కాగితం ఇచ్చిపోతా ఏమైంది కైకిలో మిల్చిన అప్పుడే లేదా కవర్లు ఏంటి అవి మనకి ఇదే మోజు సీరియల్ రైకల మోజే నీ బతుక దావిలో ఉన్నట్టుంది కానీ అయితే ఇంకా వదిన రమ్మన్నది కైకిలు వస్తున్నది నాకు మానచ్చి పడవుతుంది వాళ్ళ ఇంటికి పోతే నేను పోను పోయి పిలుచుకురాపో ముగ్గెత్తి వేసిన సప్పుడే ఏమైందావా ఏమన్నా మైసం మింగినాదే మైసంలోకి ఎట్లా కూర్చోబడుతుంది అరే భీమా ఏమైందిరా ముగ్గెత్తి వేసిరా అందరూ హలో అగ చూసినావా బావా ఎవరో ఫోన్ చేసిన వాళ్ళకి అక్కడికి పోయి మాట్లాడతాడు ఏ ఆగు సోపతి గల ఇట్లా కావచ్చు సాటుపోయి మాట్లాడు అరే సోపతి గారు అయితే ఇంట్లో కూర్చొని మాట్లాడా బావా అగో 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 ఎట్లా నవ్వుతాడో చూడు సోపతి గారు ఇట్లా కావచ్చు సీక్రెట్ ముచ్చట ఉండవచ్చు ఏమన్నా నవ్వుతుండు గదానికి నువ్వు అదన పడితే సోపతి గాళ్ళతో ఏం సీక్రెట్ ఉంటది ఉంటది ఏమన్నా ముచ్చట చూడు అగ చూడు నవ్వుడు ఏ నీ అనువాడు పత్రం అంతే ఇంకా కూడా నమ్మరా ఇవన్నీ కాదు నువ్వు వాడు గోడలు దుంకుడు దాని దారి పోయి మాట్లాడుచుడు అప్పుడు దొరకవాడు మాకు చూపెట్టు అప్పుడు మేము అడుగుతాం రాదేందో ఊకి గీసుంటాను మనం పెట్టు చక్కగా ఇంటి కూడా అగో ఏంది అత్తమ్మ నువ్వు కూడా నమ్ముతలేవు ఇప్పుడు అదేతో పక్క ఆడదే దాన్ని ఖచ్చితంగా దొరకబడతా ఏమైంది అందరూ మూగైతే ఎత్తారు నువ్వు నాడే బోయెత్తురా ఇంటికి రా నడు అన్నం వేసుకొచ్చి ఎంతసేపు అవుతుంది అన్నంలో చేయి కూడా పెడతలేవు ఆ ఫోన్లో ఏమున్నది ఎవతను ఉన్నదా ఏంది ఏం మాట్లాడుతున్నా ఏమంటానా నీకు తలక ఉందేమన్నా మరి అన్నం తినత్తలేదా ఫోన్ పట్టుకొని వదులుతలేవు పొలం తీసుకుని అడగట్టు అంటే ఫోన్ ముడితే ఏమైతుంది ఇంట్లో ఏమున్నది ఆడ పెట్టే సక్క నీకెందుకు నీకేం అవసరం అంతగానో సీక్రెట్లు ఉన్నాయా ఇంట్లో ఏముంటుంది నీకేంది సిగరెట్ అయితే ఏమవుతుంది నీకు ఇటు ఫోన్ ఇటీ ఇయ్యా నేను చూస్తా ఏ డబ్బా కడతా ఫోన్ ఇటీ చక్క నేను ముట్టకపోతే ఇంకెవత ముడుతుందో ఎవతన్నా ముడుతుంది కావచ్చు సరే పట్టు ముట్టనీయలేదు కదా
కొంచెం కూడా తగ్గలే నాకు అర్థం కాదు. ఈ రాత్రి ఇప్పుడు ఫోన్ వద్దుడు అవసరమా పడక ఎప్పుడు ఫోన్ వత్తుకుంటా ఉంటావు. ఏమవుతుంది నీకు ఫోన్ వస్తే? మళ్ళీ ఏం చెప్తాను చెప్పిన అర్థం కాలేదా? ఫోను 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 దాని పక్క వారే. ఈ రాత్రి ఎవరు ఫోన్ చేసింది? ఏ కంపెనీ? నేను మాట్లాడతావా? కంపెనీ ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? దానికి ఆలపాలు ఉంటుందా? హలో, కుక్కలో ఎట్టు రావాలి అటు? అబ్బా గోడు దుంకురామన్నా. సరే అత్తది. మీ అమ్మాయి గోడు దుంకుడు ఏందో ఏమో దొంగలు అనుకుంటారు. గిది మనం బొద్ది. మీ అమ్మాయి ఎక్కువ గోడు ఇప్పుడు. చూడు అబ్బా దొంగ ఉండ కొడుక, నువ్వు ఇంతకు తెగించినవారా? ఆ దేవత కోసమో గోడ దొరుకుతానవా? నువ్వు అయితే ఇంటికి రా, నీ సంగతి చెప్తా. గోడకి గోడ ఎక్కచ్చులేదురా అని. అవునే, నీకు అంటే కోపం కానీ గింతలేటా అని అప్పుడు బీరిపి పెట్టిన గింతలేట కూలంతా పోయింది. ఏమవుతుంది అనకరాయనే తావు ఆయన సగం అవరా. గీ ఒక బీరు కోసం గీ రాత్రి పోయింది తావరా నాకు. నేను ఒక అదగల చికెన్ అనిపించండి గారా. ఏదిరా చికెన్ ఏదిరా? ఆడు దావత్ ఇస్తా అన్నాడు, దావత్ మంది పైసలు కొడతా అన్నాడు. ఇక 2 బీరా కొట్టింటి 2 బీరా పట్టుకొచ్చాను. నేనేం చేయాలి? తావు నేను నా పెన్నం పక్కన తీసి వచ్చిన. అది ఎంత అగ్గి దిక్కుతుంది ఇంటికాడ. ఒకటే బీరుగా జల్ది అయిపోతా కానీ కానీ కూర్చో, నువ్వు ఎంతసేపు తాగుతావే? 5 నిమిషాలు కూడా కొట్టు. ఏమైంది? నువ్వు లే ఫస్ట్. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ రాత్రి నీ ఫోన్ అత్త బయటకు పోవడం అవసరమా ఇంతసేపు? ఇగో నీ కుల్లా బై కుల్లా చెప్పు. నేను నీకు నచ్చలేనా? సరిపోతలేనా? ఎందుకు ఇట్లా ఎత్తాను? ఉంచుకుంటేనేమో నన్ను ఉంచుకో, లేకపోతే నన్ను తెచ్చుకో. నేను పోతా మా అవ్వగారింటికి. కానీ ఇట్లా అయితే నన్ను ఆగం పట్ట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా తలకే ఉందా? అరే అదే అడుగుతా. నాకు ఈ రాత్రి నీకు బయటికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ఏడో విషయం మేంది ఏడో విషయం. రాత్రి కంపెనీ ఫోన్ వస్తా అది. అరే మోహన్ కంపెనీ ఫోన్లు వస్తాయి, ఎవరో చేస్తారు, తిరిగి నీకేమవుతుంది?
అదే అడుగుతాను, ఆడ కంపినా మోగ కంపినా అని. సరే ఉండు, మోగ కంపినా ఆడ కంపినా ఇప్పుడు వస్తుందా నేను. ఇగో చూసినావా, ఇంట్లో కూడా కంపెనీ సేవ్ చేసుకున్నావు. మొగోడైతే కంపెనీ చేసుకుందువా అని పేరు సేవ్ చేద్దు. ఆడదే కాబట్టి నువ్వు ఇట్లా సేవ్ చేసినావు. అరే కంపెనీ పోతే ఏమని వస్తే నాకు అర్థం కాదు. నువ్వు మీకు కోడ్ లాగా వేయించు, నాకు అర్థమైంది. కానీ ఇంకో నువ్వు నాకు పిచ్చి పిచ్చిగా చెప్తున్నా, నాకు బీప్ లేదనుకో బాగా బీప్ సాప్ అయితే చెప్తానా. ఇంకా నన్నే అంటానవా? సిగ్గులేని పనులు చేసుకుంటా, దాంతో మాట్లాడుకుంటా, సిగ్గులేనోడా నీకు సరిపోతలేంట్రా నేను. ఎవరే ఎవరు సిగ్గులేనాడే? దొంగ వాడుకొని జావని తలపండు వాళ్ళుగా నిన్ను నేను ఏమన్నారా? నన్ను కొట్టి చంపుతాను. నోరు లేపు మళ్ళీ చెప్తా. నోరు చెప్తే చేసే కథలన్నీ వేసుకుంటా. నీ బతుకు చేయడా అత్తమ్మా? పో చెప్పుకపో, భయపడతా దానికైనా. లేని నిందలెత్తే కోపం రా మగోనికి. చదువు పీకుని ఇంకో తెచ్చుకుంటా. నువ్వు కాకపోతే 10 మంది వస్తారు. బాపు ఈడ నేనుండనే, ఈడికి నేనుండా. మన ఇంటికి వస్తేనే బాపు వచ్చి నన్ను తీసుకొని పో. సరే చెప్పండి రా. పెద్దమ్మ ఏంది వాళ్ళ సంగతి ఏంది మరి ఏంటిది? మావాడాట ఏటో ఏటో తిరుగుతాండాట, ఎవరికో ఫోన్ చేస్తాండాట, మమ్మల్ని బదనాన్ని చేస్తాంది బిడ్డ. మరి కొంత మియాసంటోళ్ళు చెప్తానని ఇంటదేమో అని. నేనేం బదనాం చేస్తలేను, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతానా. నీ కొడుకు ఏం చేసిండో ఏం చూసినాడు? నాకు అంత ఏర్పాటే. నువ్వు రాత్రి ఏం చేసినావో నన్ను విలువకు, నాతో మాట్లాడకు నువ్వు. నేను మా ఇంటికి పోతా, నీకు ఇడుపుగా ఐదాం ఇత్తగా, అంతే సంగతి. చూసినావా ఈ పో అంటాడు. అయితే ఎవరితో ఉన్నదనే కదా. చూసినావా అన్న, ఇడ నువ్వు మా ఊళ్ళో నేను గింత మందిలో ఆడిన బాధ ఎత్తుంది. రేపు నలుగురు చూస్తే ఏమంటారే? నువ్వు చూసినావా మరే? నేను చూసిన, రాత్రి నా కళ్ళ నిండా చూసిన పలానోళ్ళ గోడ దునకంగా. పేరు చెప్తే ఇజ్జత్ పోతుంది కానీ ఏం చెప్పాలి నేను. అంతెందుకు, రాత్రి అన్నం తినంగా ఫోన్ ముడతా అంటే ఫోన్ కూడా ముట్టనియాడు. ఊక తెల్లని దాకా పొద్దున్న దాకా ఫోన్లు పట్టుకొనే ఉంటాడు. ఇంకా రాత్రి 12, 1 ఫోన్ వస్తుందా? ఎవరు ఫోన్ చేసాడంటే కంపెనీ ఫోన్ అంటాడు. ఇంకా రాత్రి కంపెనీ ఫోన్ వస్తాదే. నువ్వే ఎప్పిగా చూసినావానే భీమన్న, ఆమెకేమన్నా తట్టిపోయింది. ఆ చూసేపటికే అంత ఖచ్చితంగా మాట్లాడుతుంది, లేకపోతే ఎందుకు మాట్లాడుతుంది? నేను చూసిన కాబట్టి అంటానా, తప్పు ఏంది? నేను ఎందుకంటా? ఇగో అత్తమ్మ, నేనే తినకుండా ఇడుపు కాగితం ఇచ్చి మామగారింటికి పోతా. ఇడుపు కాగితం ఇచ్చుడు కరెక్ట్ కాదు. సంసారం అన్నప్పుడు ఎన్నో గొడవలు జరుగుతాయి అని సర్దుకోవాలి. ఆడ ఏదైనా మిస్టేక్ చేస్తే చెప్పు, అదేదో మాట్లాడదాం. అంతేగాని ఇడుపు కాగితం అనేది కరెక్ట్ కాదు. ఇంటింటికి బంగారు పోయే వాళ్ళకి లేదు, మట్టిపోయే అందరికీ. అయ్యా నువ్వు గట్ల చెప్పు, ఆ నల్లి కుట్లు అనుకున్న దానికి చెప్పు. మమ్మల్ని కాల్చుక తింటాంది అది. ఏమన్నా అంటే నేనేమనలేదని ఈడ అంటాడు. ఇక అన్న ఏమన్నా అంటే మీ ముగ్గురు ఒకటి అనుమానం పడేస్తుంది. ఇంకేమన్నా అంటే మీ తమ్ముడు కాబట్టి వెలికేసుకొస్తున్నావు అంటదే. ఇదే ముచ్చట ఏమన్నా అంటే. అదే సురేష్ అన్న, నేను చెప్తే ముచ్చట. కర్ణగాడు ఫోన్ చేసిండు, రా చేసుకుందాం అన్నాడు. పోయినాం. వాళ్ళ ఇంటి కూడా కుక్కలు బాగున్నాయి. మేము చేసుకుని దొంగతనం చేసుకున్నాం. ఇంటింకెళ్ళి గోడ దొంగిపోయినా. ఈ నల్లమ్మ కదా ఎవరు చెప్పారు తెలియదు. మరి చూసిందా నేను చెప్పినా తెలియదు. దానికి అన్న పడుతుంది. ఇక ఫోన్ అంటావా? ఇక ఫోన్ వెళ్ళి బెవరిస్తుర్రే. దానికి ఇంట్లో ఫోన్ ఉంది, దాని ఫోన్ ఆడుకోవచ్చుగా, అందులో చూడవచ్చుగా. నా ఫోన్ కన్ను దీనికి. ఈ నల్లికుట్లే ఇది అనుమానం బాగా దీనికి. స్టేషన్ చెప్తే మన మూల కూర్చుంటుంది ఇది. అవురా, నువ్వు మొదలు ఫోన్ ఇయ్యంటే నీ ఫోన్ అలవాటు పడ్డదా? అదంతా నువ్వు ఇచ్చిన అలస కాదారా? దాని పని దానికి ఉండగా నువ్వు ఫోన్ ఇయ్యండి, నీ ఫోన్ ఎట్లా ముడుతుంది? అందుకే ఫోన్ వచ్చింది దానికి. అది నువ్వు ఇచ్చిన అలసారా? నువ్వు ఇచ్చిన అలసనే ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. అంటే ఫోన్ తప్పు ఇప్పుడు కాదు మరి. వాడు అడిగితే వాడు చెప్పేది తప్పు కాదని ఇది. నువ్వు దావత్కే పోయినావా? అన్న దావత్కే పోయినా నేను. ఎంత మంచిగా దావత్కే పోయినా అని చెప్తుండు కదా. పోనీ ఒకసారి వదిలేయి. ఎందుకంటే అంత పెద్ద డిసిజన్ ఇడుపు కాదని ఇస్తా అది ఇదని అంత పెద్దగా దూరం ఎందుకు పోతావు? అద్దు తెంపి ముడైతే కురుసా. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఒకసారి ఏదన్నా చేసినప్పుడు అప్పుడు చెప్పు, అప్పుడు వాడిని మాట్లాడదాం, అని బరాబర్ చేద్దాం. కానీ ఇప్పుడు ఒకసారి ఇడిచిపెట్టు, ఎందుకంటే మంచిగా ఉన్న సంవత్సరం ఖరాబ్ చేసుకోవద్దు. నాకు కూడా దావత్కి పోతాననే చెప్పిండు. మేము దావత్కే పోయండి. నీకు ఎవరైనా చెప్పి నాకు అర్థం కాదు. ఎలా చెప్పింది మళ్ళా చెప్పింది ఏమో చెప్పి చెప్పు, నువ్వు బరాబర్ చెప్పు. నాకు కోపరైనా చెప్తానా? అరవింద్ పిల్లగాడు చెప్పిండు. అమ్మ తోడు గాడు చెప్పినాడే. ఆయనకి మొన్న పొలం కడుకోగా బీర్ తాగిపోయలేదే. ఆ కుట్రకొచ్చి చేసిండే. నీకు కొంచెం కూడా తెలియలేదు నీకు. దాని మాటలు అమ్ముతావు ఎవరు నువ్వు? అన్నా ఈ పంచ ఉత్త పంచదే ఏం లేదు. మీరు పోసి అప్పుడేక
పోతాం మీరు గంత మంచిగా కలిసి ఉంటా అన్నాక మాకేం బాధనే మంచి సంతోషమే కదా బదన అంటే ఇక గట్లే చూసిన నిజాలు కాదు ఏదున్నా కానీ కొట్లాడుకోకూరు ఏదున్నా కానీ ఏదైనా అన్ని చూడంగానే అవన్నీ నిజాలని ఎప్పటికి కూడా అనుకోవద్దు మంచిగా ఉండుర్రు మీరు మంచిగా ఉన్నాక మాకేం బాధనే మీరు మంచిగా ఉన్నాక మాకేం బాధ బాయ్ బాయ్